Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మనకు అసలు క్యాపిటల్ అవసరమా? ఒక క్యాపిటల్ కావాలా, 3 క్యాపిటల్స్ కావాలా? ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, అసలు మీరు ఒక్కసారి స్టెప్ బ్యాక్ చేసి జూమ్ అవుట్ చేసి చూస్తే అసలు క్యాపిటల్కి డెవలప్మెంట్కి లింక్ లేదు. మీరు అసలు హిస్టారికల్గా చూడండి, ఒక క్యాపిటల్ ఎందుకు ఫామ్ అవుతుంది అనే దానికి ఒక 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, గవర్నమెంట్కి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం, అట్ ద సేమ్ టైం ఆ ప్లేస్కి, ఆ స్టేట్కో కంట్రీకో ఉన్న హిస్టారికల్, కల్చరల్ అండ్ హెరిటేజ్ చూపించుకోవడానికి ఒక సింబాలిక్ రిఫరెన్స్గా, అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఒక క్యాపిటల్ని క్రియేట్ చేస్తే దాని చుట్టూతా ఎకనామిక్ యాక్టివిటీస్ పెరగడం, అక్కడ డిస్ప్యూట్స్ వస్తే డిస్ప్యూట్ రెజల్యూషన్స్ కోసం కోర్ట్స్, హైకోర్ట్స్ లాంటివి పెట్టడం, వాటి చుట్టూతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ రావడం అండ్ వాటన్నిటిని సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం, ఇలాగా ఒక క్యాపిటల్ ఫామ్ అవుతుంది. ఆర్ వైస్ వర్సా థియరీ ఈజ్ ఆల్సో ట్రూ. అంటే ఒక లొకేషన్ ఉందనుకోండి, అక్కడ ఆల్రెడీ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి బాగా సీరియస్గా జరుగుతున్నాయి, అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మంచి రీజనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఉంది. సో అక్కడ మనం కొత్తగా మన అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం గవర్నమెంట్ అక్కడ మన క్యాపిటల్ పెడదామని చెప్పేసి ఫిక్స్ అయినా కూడా దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో ఈ 2 థియరీస్లో ఏది ట్రూ అయినప్పటికీ కూడా ప్రపంచానికి ఏం కన్వే చేస్తుంది అంటే, అక్కడ క్యాపిటల్ ఉంది అంటే దెర్ ఈజ్ అ సీరియస్ పొలిటికల్ అండ్ రీజనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ప్లేస్ అని చెప్పి ప్రపంచానికి సిగ్నిఫై చేస్తుంది. ఏ క్యాపిటల్ అయినా సరే, మన స్టేటా, మన కంట్రీ అనేది కాదు, జనరల్గా క్యాపిటల్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ క్యాపిటల్ ఎలాంటి ఇండికేషన్ ఇస్తుంది అనే దానికి ఇది దాని ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ మీరు గమనించండి. ఇప్పుడు ఒక క్యాపిటల్ అంటే అక్కడ పొలిటికల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది రీజనబుల్గా బాగా జరుగుతుంది అనే సిగ్నల్ అది ఇచ్చినప్పటికి కూడా క్యాపిటల్ ఉన్న చోటే డెవలప్మెంట్ కూడా జరగాలి అనేది రూల్ లేదు. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇండియాలో ఢిల్లీ ఈజ్ అ పొలిటికల్ క్యాపిటల్, కానీ ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏది? ముంబై. సేమ్ థింగ్ మీరు యూఎస్లో కూడా చూడండి, అక్కడ పొలిటికల్ క్యాపిటల్ ఏది? వాషింగ్టన్. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏది? న్యూయార్క్ సిటీ. సో దీన్ని బట్టి మనం ఏం ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు అంటే, క్యాపిటల్కి డెవలప్మెంట్కి లింక్ లేదు. క్యాపిటల్ ఎక్కడైనా ఉండొచ్చు, డెవలప్మెంట్ అక్కడ జరగచ్చు, ఇంకెక్కడైనా జరగచ్చు, ఇంకెన్ని చోట్లైనా జరగచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి క్యాపిటల్ కావాలా వద్దా అంటే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే క్యాపిటల్ షోస్ ద పొలిటికల్ స్టెబిలిటీ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. ఆ స్టేట్లో పొలిటికల్ క్లైమేట్ ఎంత స్టెబుల్గా ఉంది, ఎంత సర్టెన్గా ఉంది అని చెప్పి ఆ క్యాపిటల్ మీద ఉన్న క్లారిటీ, ఆ క్యాపిటల్ మీద ఉన్న సీరియస్నెస్ ప్రపంచం మొత్తానికి ఇండికేట్ చేస్తుంది. ఇది ఎంత క్రిటికల్ రోల్ ప్లే చేస్తుందో మీకు తెలుసా? కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వాలన్నా, ఎకనామిక్గా డెవలప్ అవ్వాలన్నా ఈ ఇష్యూ అనేది మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. మీరు ఆలోచించండి, కొత్త కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి రావాలి అంటే క్యాపిటల్ బాగా ఫామ్ అయిపోయి ఉంటే వాళ్ళు ఎంత సీరియస్గా వస్తారో తెలియదు. కానీ అక్కడ క్యాపిటల్ ఇష్యూ మీద క్లారిటీ లేకుండా, పొలిటికల్గా అన్స్టేబుల్ ఎన్విరాన్మెంట్, అన్సర్టెన్ క్లైమేట్ ఉందనుకోండి, కంపెనీస్ అసలు రావడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఎవరైనా పొలిటికల్గా స్టెబుల్ క్లైమేట్లో వచ్చి అక్కడ బిజినెస్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ అసలు పొలిటికల్ వాతావరణం బాగాలేదనుకోండి, బిజినెస్ కాదు కదా, అక్కడ అసలు ఉండడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఒక క్యాపిటలా, 3 క్యాపిటల్సా, 30 క్యాపిటల్సా అనేది కాదు. క్యాపిటల్ ఎందుకు కావాలి అంటే దట్ షోస్ ద స్టెబిలిటీ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్ దేర్. అంటే మీరు ఇది ఎలా చూస్తారంటే, ఇక్కడికి కంపెనీస్ రావాలి అంటే క్యాపిటల్ ఉంటేనే వస్తాయా అంటే, మీరు డీప్గా ఆలోచించండి. ఇట్స్ అ నెసెసరీ కండిషన్ బట్ నాట్ అ సఫిషియంట్ కండిషన్. అంటే క్యాపిటల్ మీద అన్సర్టెన్ క్లైమేట్ ఉందనుకోండి, రావు. కానీ క్యాపిటల్ మీద క్లియర్గా, సర్టెన్గా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఉంది అని తెలిస్తే అవి రావడానికి ఆలోచిస్తాయి. సో దేర్ ఫోర్ క్యాపిటల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ అ నెసెసరీ కండిషన్ బట్ నాట్ అ సఫిషియంట్ కండిషన్. అందుకని మనకు క్యాపిటల్ ఖచ్చితంగా కావాలి. దానివల్ల మనం ఇండస్ట్రీస్కి, బిజినెస్ సర్కిల్స్కి, మార్కెట్కి ఇక్కడ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ స్టెబుల్గా ఉంది అన్న మెసేజ్ చాలా క్లియర్ కట్గా మనం కన్వే చేసినట్టు అవుతుంది. ఆర్ ఇంకోటి చేయొచ్చు, మన స్టేట్లో అసలు క్యాపిటలే ఉండదు అని కూడా మనం డిసైడ్ అవ్వచ్చు. రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ వీళ్ళందరూ ఒక చోటకు వచ్చి, ఓకే మనం అసలు స్టేట్లో క్యాపిటల్ అనేది పెట్టుకోవద్దు, ఓన్లీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దాం, దానికి కావాల్సిన టాలెంట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వాటి మీద ఖర్చు పెట్టుకుందాం, ఈ క్యాపిటల్ గోల్ని పక్కన పెడేద్దాం అని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చి ప్రపంచానికి కూడా అదే చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్కి అసలు క్యాపిటల్ అనేది ఉండదు అని చెప్పినా కూడా మంచిదే. ఎందుకంటే ఓకే, ఒక బిజినెస్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలనుకోండి,
వాళ్ళు ఓకే ఇక్కడ క్యాపిటల్ ఏది అనే ముందు నసలేదు. సో ఈ సిటీయా ఆ సిటీయా అనే అన్సర్టెన్ ఎన్విరాన్మెంట్ లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా గవర్నమెంట్స్ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ దెర్ ఇస్ నో క్యాపిటల్. నౌ యూ కెన్ కమ్ అండ్ ఆపరేట్ ఇన్ విచ్ ఎవర్ వే యూ వాంట్. మీకు ఎక్కడ మెరిట్ బేస్డ్గా ఎక్కడ మీకు బాగా అనిపిస్తుందో మీరు అక్కడికి వచ్చి ఆపరేట్ చేసుకోవచ్చు. తిరుపతిలో చేసుకుంటారా, శ్రీకాకుళంలో చేసుకుంటారా, కర్నూలులో చేసుకుంటారా, ఇట్స్ అప్ టు యూ. అలా చెప్పినా కూడా మంచిదే. కానీ ఆంధ్రాలో జరిగేది ఏంటి అంటే క్లారిటీ లేకపోవడం. దానివల్ల ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వస్తే అరే ఇక్కడ పొలిటికల్గా అంత సెన్సిటివ్ ఏరియారా, ఇక్కడ మనం వచ్చి ముందు ప్రశాంతంగా బిజినెస్ చేసుకునే వాతావరణం కాదు అని చెప్పి ఐదర్ వాళ్ళు వెనకన్నా వెళ్ళిపోతారు, లేదా ఇది సెటిల్ అయ్యేదాకన్నా ఆగుదాం అని చెప్పేసి అంటారు. రెండు కూడా మనకి డేంజరసే. మన గ్రోత్ని డెవలప్మెంట్ని ఇవి ఆపేస్తాయి. సో క్యాపిటల్ మనకు కావాలి, మార్కెట్కి అదొక స్టెబుల్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఉంది అని కన్వే చేసే సిగ్నల్ మనం పంపిస్తాం. ఆర్ క్యాపిటల్ మనకు ఉండదు అని చెప్పినా పర్లా, దట్ ఆల్సో షోస్ దట్ ఇక్కడ పొలిటికల్గా అంతా క్లియర్గా ఉన్నారు, ఇక్కడ క్యాపిటల్ ఏమి ఉండదంట, వాట్ ఎవర్ ద రీజన్స్. సో మనకు ఆ విషయంలో కన్ఫ్యూజన్ లేదు కాబట్టి వాళ్ళు మన మెరిట్స్కి వదిలేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కావాల్సో అక్కడ పెట్టుకుంటారు. సో ఆ పొలిటికల్ నాయిస్, పొలిటికల్ డిస్టర్బెన్స్ అనేది అసలు సీన్లో తీసేసినట్టు అవుతుంది. కొత్త జాబ్స్ రావడానికి, బిజినెసెస్ రావడానికి, ఎకనామిక్ డెవలప్మెంట్కి రోడ్డు క్లియర్ చేసినట్టు అవుతుంది. సో ఆంధ్రాలో మిస్ అయ్యేది ఈ క్లారిటీనే. ఫ్రెండ్స్, మీ దృష్టిలో మనకి ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుందో మీకు గనుక తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.